హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తలు అనుకున్న వాస్తవాలను విశ్లేషించేద్దాం. ముందుగా తెలంగాణ ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్ అంచనాలు 3,24,234 కోట్లతోని బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అసలు ఈ బడ్జెట్ అంకెల వెనకున్న వాస్తవాలేంటి? ఈ అంకెలు అమలయ్యే అంకెలెన్ని? అమలు కాని అంకెలేంటి? అసలు ఈ బడ్జెట్ వెనకున్న అంకెలు ఆ బడ్జెట్‌లో ఉన్న అంకెల వెనకున్న అప్పుల సంగతేంటి? బడ్జెట్‌లో ప్రకటించిన పథకాలు, ఈ పథకాల అమలుకు ఉన్న అవకాశాలేంటి? అసలు ఏం పథకాలు కొత్తగా ప్రవేశపెట్టారు? అసలు వీళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన హామీలేంటి? ఆ హామీలకు తాలూకా ఏమన్నా వచ్చినాయా? దాంతో పాటు కులగణన అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త దేశంలోనే మొట్టమొదటిసారి మేము చేసినామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ పదే పదే చెప్తుండ్రు. కులగణన మా ఉద్దే మా మా పార్టీ ఎజెండా దేశవ్యాప్తంగా గూడా. కులాల ప్రకారమే సంపదను పంచుతాం. కులగణన చేసి, ఏ కులానికి ఎవరెంతో వాళ్ళకంత సంపదను పంపిణీ చేస్తాం. కేటాయింపులు అట్లా చేస్తాం. పదవుల్లో, బడ్జెట్‌లో సంపదలు అని చెప్పారు. మరి ఆ కులగణన చేశారు తెలంగాణ ప్రభుత్వం. ఆ కులగణన లెక్కల ప్రకారం పంపిణీ జరిగిందా? ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి ఈ బడ్జెట్‌లో కేటాయింపులు అట్లనే ఉన్నాయా? కులగణన ఫలితాలేమైనా కనిపిస్తున్నాయా? ఇట్లా అనేక అంశాలను మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇంటింటికి ఇందిరమ్మ బీమా, ప్రతి కుటుంబానికి 5,00,000 జీవిత బీమా అన్ని వర్గాలకు వర్తింపు. జూన్ 2 నుంచి అమల్లోకి 1,15,00,000 కుటుంబాలకు లబ్ధి. ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు అల్పాహారం. ఇట్లా ఒకటి చెప్పారు. 6 గ్యారంటీలకి 50,717 కోట్లు. డ్వాక్రా సంఘాలకు 2,500 కోట్లు వడ్డీ లేని రుణాలు. మహిళలకు రానున్న 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బ్యాంకు రుణాలు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి 1,500 కోట్లు. గోదావరి పుష్కరాలకు 500 కోట్లు. సాగునీటి రంగానికి 22,615 కోట్లు. ఇట్లా రకరకాలు చెప్పారు. దీంట్లో ఒక ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్‌ను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంటింటికి ఇందిరమ్మ బీమా. 1,15,00,000 మందికి అందరికీ అని చెప్పారు. అన్ని వర్గాలకు అని చెప్పారు. పేద, ధనిక ఏ తేడా లేకుండా అని ప్రకటించేటప్పుడు చెప్పిండు అసెంబ్లీలో భట్టి గారు. కానీ బయటకొచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళా ఒక మాట మార్చారు. రేషన్ కార్డ్ హోల్డర్స్‌కి మాత్రమే అని చెప్పి. సరే దీంట్లో నిన్ననే అనౌన్స్ చేశారు కాబట్టి గైడ్‌లైన్స్ వస్తాయి. ఈ కన్‌ఫ్యూజన్ ఏమన్నా ఉంటే అసలు ఎట్లా దీన్ని అమలు చేసేది ఎలా? ఇందిరమ్మ బీమా ఎవరెవరికి ఎట్లా ఇస్తారు? ఇప్పటికే 5,00,000 బీమా రైతులకుంది. రైతు బీమా అని. ఒక గుంట భూమి నుంచి ఎంతన్న భూమి ఉన్నాయి రైతుకి పట్టాదారు పాస్‌బుక్ ఉంటే, పాస్‌బుక్ ఉన్న ప్రతి రైతుకి ఆ రైతు ఏదన్నా అనివార్య కారణాలతోని సహజ మరణం గాని, యాక్సిడెంటల్ గాని ఎట్లైనా చనిపోతే, ఆ చనిపోయిన రైతు కుటుంబంకి రూ. 5,00,000 బీమా ఇస్తుంది. ఎల్ఐసితోని తెలంగాణ ప్రభుత్వం టై అప్ అయ్యి కేసీఆర్ ఉన్నప్పుడు చేశారు. ఆ బీమా పాలసీని ప్రభుత్వం చెల్లిస్తది. క్లెయిమ్‌ని లబ్ధిదారులకి ఇస్తా ఉంటారు. అది రైతులకుంది. ఇది గడిచిన ఎన్నికల్లో 2023 ఎన్నికల ఆ టైంలో ఎన్నికల ప్రచారానికంటే ముందు ఇట్లాంటి కొత్త స్కీమ్ కూడా తేవాలని ప్రజల నుంచి డిమాండ్ వచ్చింది వాస్తవం. రైతులే మనుషులా? అనేదొచ్చింది. అంటే భూమి లేని వాళ్ళు ఉంటారు. అదే రైతుకి ఆధారంగా పనిచేసే కూలీలు ఉంటారు. వాళ్ళు చనిపోతారు. వాళ్ళకి ఆధారం ఏంటి? వాళ్ళ కుటుంబాలు కావా? వాళ్ళకి ఆసరా అవసరం లేదా? అనే ఒక చర్చ వచ్చినప్పుడు అదేమన్నా మేనిఫెస్టోలో వస్తదనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గాని, బీఆర్ఎస్ పెట్టిద్దని. కానీ ఎవరు పెట్టలేదు. ఇప్పుడు అద్భుతంగా వీళ్ళు తీసుకొచ్చారు. కానీ దీంట్లో కొన్ని అనుమానాలు కొన్ని ఉన్నాయి. క్లారిటీ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు రైతులకి అందరికీ అంటున్నారు. మరి రైతు బీమా ఉంటదా? ఊడిద్దా? తీసేస్తారా? లేదు రైతు బీమా ఇక ఉండదు. ఎందుకంటే అందరూ ఇందులో వస్తారు కాబట్టి అన్నప్పుడు రైతు బీమా ఉండదు. మరి రైతు బీమా నిబంధనలు దీంట్లో ఉన్నాయి. రైతు బీమాలో సహజ మరణమైనా, పాము కరిచినా, కరెంట్ షాక్ కొట్టినా, రోడ్ యాక్సిడెంట్ అయినా ఎనీ డెత్ ఇచ్చారు. కానీ దీంట్లో అట్లేదు. యాక్సిడెంటల్ డెత్ అంటున్నారు. మళ్ళీ అక్కడ తేడా వస్తది. ఇయన్నీ క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ప్రకటన అయితే వచ్చింది. సంతోషం. ఈ ప్రకటన ఏ స్థాయిలో అయితే మీరు సంతోషకరమైన ప్రకటన కోట్ల మంది ప్రజలకు తెలంగాణ ప్రజలకు చెప్పారో, అమలు తీరులో కూడా అట్లే ఉండాలి. మళ్ళీ అమల్లోకి జంతర-బంతరగా ఆగమాగం అర్థం గాకుండా ప్రజలకు కొంతమందికి అమలయ్యి, కొంతమందికి అమలు గాక ఇప్పుడు రుణమాఫీ కథ అయితే మళ్ళా వ్యతిరేకత వస్తది. రైతు భరోసాకి రైతు బీమాకి దీనికి ఏమైనా లింక్ ఉందా? రైతు బీమా వేరు, ఇది వేరా? మరి రైతు బీమాలో ఉన్నోళ్ళే మళ్ళీ దీంట్లో ఉంటారు. రైతులు కూడా కొంతమంది అర్ధ ఎకరమో, ఎకరమో, 2 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్నోళ్ళకి కూడా రేషన్ కార్డు ఉంది. మరి రేషన్ కార్డు ఉన్న ప్రతి లబ్ధిదారుడి కంటే ఇక్కడ కూడా వస్తాడు. రైతు బీమాలో వస్తాడు. ఈ రెండిట్లో ఏది నెకరం? ఏది తీసుకుంటారు? రైతు బీమాలో ఇచ్చే నిబంధనలు ఏ సావుకైనా అంటే ఎట్లా చనిపోయినా వస్తాయా? ఇక్కడ కూడా. ఇయన్నీ క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఒక 4,000 కోట్లు నిన్న బడ్జెట్‌లో పెట్టారు. ఒక ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రాము. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 2.5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మొట్టమొదటిసారి ఒక స్కీమ్ కొత్త స్కీమ్
రైతు రుణమాఫీ అనేది 22,000 కోట్లు చేశారు. గతంలో చాలా ప్రభుత్వాలు రైతు రుణమాఫీ చేశారు. అదొక కొత్తదేం కాదు. ఇది కొత్తగా వచ్చింది. కేసీఆర్ ఎట్లయితే రైతు బీమా అనే ఒక కొత్త పందాన్ని తీసుకొచ్చిండు, కొత్త స్కీమ్‌ని తీసుకొచ్చిండు. వీళ్ళు కూడా ఈ జనతా బీమా అనేది తీసుకొచ్చారు. అంటే ఇందిరమ్మ బీమా అంటారు దాన్ని. ఇది ఒక అద్భుతం గాని అమలు తీరులో గిట్లా మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఇట్లే ఉంటదనే పద్ధతి తీసుకురావద్దు. ఎంత పగడ్బందీగా అయితే కేసీఆర్ రైతు బీమాను అమలు చేసిండో, ఎంత పగడ్బందీగా అయితే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బీమా వల్ల రైతు చనిపోతే వారం రోజుల్లోనే వాళ్ళ కుటుంబ సభ్యులకి నామినీకి అకౌంట్‌లో జమ అయినాయో, అంత పగడ్బందీగా అమలైతే తప్ప, ఇక చనిపోయాక 3 ఏళ్లకో, 4 ఏళ్లకో తిరిగి, తిరిగి కాళ్ళ చెప్పులు అడిగేదాకా ఎవరి చుట్టూ తిరగాలో తెలవక తిరిగిన తర్వాతొస్తే అది ఇచ్చినా ఉపయోగం లేదు, ఇవ్వకపోయినా ఉపయోగం లేదు. ఇది హామీకి సంబంధించిన భరోసాకు సంబంధించిన విషయం కాబట్టి భరోసా ఇమ్మీడియేట్‌లీ ఇవ్వాల. ఇది ఒక వార్త అయితే ఒక కొన్న ఒక 9 కొత్త పథకాలు పెట్టారు. 9లో ఇది మొదటిది ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అనేది. చేయూత పథకం అని ఒకటి. చేయూత పథకం కొత్తదేం కాదు ఉన్నదే. పెన్షన్‌లు ఓల్డ్ ఏజ్ విడోస్‌కి, ఒంటరి మహిళలకి, వికలాంగులకి ఇచ్చే పెన్షన్‌కి సంబంధించి. కానీ కొత్తగా వీళ్ళేందంటే ఒక 2,00,000 కొత్త పెన్షన్‌లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారట. ఇక్కడ ఒక అనుమానం ఉంది. 2,00,000 ఉన్నారని మీకు ఏం డేటా ఉంది? 2,00,000 ఏంది లిమిట్ సీలింగ్ ఏంటి? అర్హులు ఎంతమంది ఉంటే అంతమంది అప్లై చేసుకోవాలని చెప్పాలి గానీ, 2,00,000 వరకు ఇస్తారు. మరి 2,00,000 దాటినోళ్ళకి సపోజ్ ఒక 3,00,000 అప్లికేషన్‌లు వస్తాయి. మిగతా 1,00,000 మందిని ఎట్లా ఫిల్టర్ చేస్తారు తీసేయటానికి? మళ్ళా కాంగ్రెస్ పార్టీ నాయకుల చుట్టూ తిరగాలా? పైరవి చేసుకోవాలా? ఈ దివ్యాంగులు వీళ్ళంతా ఒంటరి మహిళలు, విడోసు, వృద్ధులు పోయి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇండ్ల ముందు పడిగాపులు కాసి వాళ్ళతోని రిక్వెస్ట్ చేసుకోవాలా? ఇది కాదు. 2,00,000 అనేది లిమిట్ కరెక్ట్ కాదు. మీరు మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు పెన్షన్‌లు ఇయలేదు. అర్హులు ఎంతమంది ఉంటే అంతమంది. అనంటే అక్కడ క్లారిటీ వస్తది. మళ్ళీ ఫైరవలుండవు. ఇదంతా మళ్ళా పార్టీ ఇదంతా ఉండదిగ. ఈడ 2,00,000 సీలింగ్ పెట్టారు. ఇదొకటి 9 స్కీముల్లో ఇందిరమ్మ బీమా, రెండోది చేయూత, మూడోది తెలంగాణ పబ్లిక్ స్కూల్సు, మూడోది విద్యార్థులకి అల్పాహారం అట. ఇంటి నుండి డైరెక్ట్‌గా వచ్చి ఇంటర్మీడియేట్ వరకు పిల్లలు అల్పాహారం తినొచ్చు, మధ్యాహ్న భోజనం కూడా తినొచ్చు. ఇంటర్మీడియేట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, క్యాష్‌లెస్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ ఉద్యోగులకి. ఈ క్యాష్‌లెస్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ ఒకటి, ఇందిరమ్మ బీమా ఒకటి. ఈ 2 ప్రధానమైన ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్స్ ఉద్యోగులకి ప్రమాద బీమా కూడా. ఈ 3 తప్ప మిగతా అన్నీ చిన్న చిన్న స్కీమ్సే 9లో. అల్టిమేట్‌గా దీని ప్రకటనలకున్న ఆర్భాటం, ప్రచారం అమల్లో ఉండాలి. ఇది ఒక వార్త అయితే 3,24,000 కోట్ల రూపాయలుతోని ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఒక్క నిమిషం. ఆంధ్రజ్యోతి. అందరికీ బీమా, ఆరోగ్య ధీమా బడ్జెట్‌లో కొత్త పథకాలను ప్రకటించిన రేవంత్ సర్కారు సకల జనులపై వరాల జల్లు అని చెప్పి రేషన్ కార్డుదారులకి ఇందిరమ్మ జీవిత బీమా పథకం అని ఇక్కడ ఇచ్చారు. అక్కడేమో అందరికి. అందరికీ ఏంటి మళ్ళీ రేషన్ కార్డుల దారులకి అందరికి కాదు కదా! అందరికి ఉండవు కదా రేషన్ కార్డులు. ఈ రేషన్ కార్డ్ లింక్ పెట్టారు కరెక్టే. ఈ రేషన్ కార్డులు అసలు మీరు కొత్తగా రిలీజ్ చేయక చాలా నెలలు దాటిపోయింది. కొత్త కుటుంబాలకి పెళ్ళైనోళ్ళు, పెళ్ళైన తర్వాత బయట డివైడ్ అయినోళ్ళు ఇట్లా ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈటన్నిటికి రేపు జూన్ 2వ తారీఖు అమలయ్యేలోపు క్లారిటీ ఇవ్వాల ప్రభుత్వం. క్లారిటీ ఇచ్చి మాక్సిమం పేదలు ఎక్కువ ఆ స్కీమ్‌లోకి వచ్చేటట్టు చేయాలి తప్ప మళ్ళీ ఏదో ఒక కొర్రి పెట్టి రైతు రుణమాఫీలు ఎట్లయితే డిలీషన్ చేశారో, కొంతమందికి అన్యాయం జరిగిందో, అదే అన్యాయం జరిగితే ఈ స్కీము అమలు కంటే కూడా ప్రచారం చెడు ప్రచారం అయింది. అయితే దీంట్లో నిన్న వీళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో 6 గ్యారంటీల స్కీమ్‌కి నిధులు తగ్గించారు. గత బడ్జెట్‌లో 56,000 కోట్ల పైచిలుకులు కేటాయిస్తే 6 గ్యారంటీలకి ఇప్పుడు 50,000 కోట్లే కేటాయించారు. మరి 6,000 కోట్లు 6 గ్యారంటీల్లో ఎందుకు కట్ చేశారు? అంటే 6 గ్యారంటీలు ఇచ్చిన హామీల్లో వేటిపైన కోతేస్తారు. ఇప్పటికే మహాలక్ష్మి పేరుతోని ఉచిత బస్సు ప్రయాణం, తర్వాత ఉచిత కరెంటు ఇవి ఇస్తారు. వీటిలల్లో ఏమైనా కోతలు విధిస్తారా? ఒక 6,000 కోట్ల రూపాయలు బడ్జెట్‌లో తగ్గించారు 6 గ్యారంటీలు. ఈ 6 గ్యారంటీల భవిష్యత్తు ఏంటి? ఇదే 6 గ్యారంటీల్లో రూ. 2,500 మహిళలకి ఇస్తానన్నారు. పెన్షన్‌లు పెంచుతా అన్నారు. వాటి గురించి చెప్పలే. దానిపైన నిన్న ముఖ్యమంత్రి గారు చిట్ చాట్‌లో మీడియాతోని మాట్లాడుతూ, "గ్యారంటీలు ఎప్పుడు అమలు చేయాలో మాకు తెలుసు" అంటారు. మీకు తెలవటం ప్రజలకి చెప్పాలి. మీకు తెలిస్తే తెలవచ్చు. మీకు నచ్చినప్పుడు, మీకు మెచ్చినప్పుడు, మీకు అవసరమైనప్పుడు చేస్తే అది గ్యారంటీ ఎట్టయిద్ది? మీరిచ్చిన గ్యారంటీ ఏంది 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం. 100 రోజులు అయిపోయింది కదా! అడిగే హక్కు ప్రజలకు ఉంటది కదా! ఏదో బీఆర్ఎసోళ్ళు అడుగుతున్నారు, బీఆర్ఎసోళ్ళ సమానం చెప్పినట్టు కాదుగా. బీఆర్ఎసోళ్ళకి కాదుగా 6 గ్యారంటీలు ఇచ్చేది. ప్రజలకు మీరిచ్చేది. మీరిచ్చే 6 గ్యారంటీలు, మీరిచ్చిన 6 గ్యారంటీలు హామీ ఎవరికిచ్చారు? ప్రజలకిచ్చారు. బీఆర్ఎస్‌కి ఇయలే. కాబట్టి చెప్పాల్సిన సమాధానం మీరు ప్రజలకి, బీఆర్ఎస్‌కి కాదు. మాకు తెలుసు ఎప్పుడు అమలు చేయాలో వాళ్ళు చెప్పేదేందని. వాళ్ళు కాదు ప్రజలు అడుగుతున్నారు.
మీ 6 గ్యారంటీల్లో ఇచ్చిన 2,500 ఎప్పుడు ఇస్తారని మహిళలు, మీ 6 గ్యారంటీల్లో ఇచ్చిన పెన్షన్లు ఎప్పుడు పెంచుతారని వృద్ధులు, వికలాంగులు, వితంతులు, ఒంటరి మహిళలు అడుగుతున్నారు. వాళ్ళకి సమానం చెప్పండి మీరు. నాకు తెలుసులే మేము ఎప్పుడు అమలు చేయాలంటే వాళ్ళకి కూడా తెలిసిద్ది రేపు ఓటు ఎప్పుడెయ్యాలో, ఎక్కడెయ్యాలనేది. అంటే దానిపైన ఒక క్లారిటీ ఇవ్వాలి మీరు. మేమిప్పుడు అమలు చేయట్లేదు. మేము ఎన్నికలొస్తేనే అమలు చేస్తాం చెప్పండి. లేదా మేము అమలు చేయటానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ వెటకారంగా నాకు తెలిసి ఎప్పుడు చేయాలంటే ప్రజలకు కూడా తెలుస్తది. ఎప్పుడు వాత పెట్టాలో. ఎప్పుడు వాత పెట్టాలో, ఎక్కడ వాత పెట్టాలో అక్కడ పెడతారు. ఇటువంటి చెడుగుడు ఆటలాడితే ప్రజలతోని 10 ఏళ్ల పాటు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారానికి దూరంగా ఎందుకు పెట్టారు? ఇటువంటి ఆటలు ఆడారు గతంలో. ఆడబట్టే వాళ్ళు అధికారం వాస్తవంగా తెలంగాణ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాల్సింది. కానీ ప్రజలు ఇవ్వలే. ఇగో ఇటువంటియన్నీ వెటకారం మాటలు, చిట్ చాట్లు, అహంకారమైన మాటలు, ప్రజలంటే లెక్కలేనితనం గతంలో చేశారు కాబట్టే ఇవొచ్చింది. మళ్ళీ ఇప్పుడు అదే చేస్తారు. నాకు తెలుసు ఎప్పుడు అంటే ఏంటి దాని అర్థం? మరి దేనికిచ్చారు గ్యారంటీ అని చెప్పి 100 రోజులని బాండ్ ఎందుకు రాశారు? తెలవటం ఏంటి? ఇది ఈరోజు ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది. 6 గ్యారంటీలకైతే ఇది జేశారు. ఈ రైతు బీమా కూడా కేటాయింపులు. మరి రైతు బీమా దీంట్లో మెర్జ్ జేసేసి కలిపేస్తారా? మరి రైతు బీమాలో ఉన్న నిబంధనలు వేరున్నాయి. సహజ మరణాలకు కూడా రైతు బీమాలో 5,00,000 ఇచ్చారు. అదే పద్ధతిలో ఇది ఇస్తారా అనేది ఇంకా క్లారిటీ రావాల్సింది. రైట్. వచ్చే ఏడాది అప్పులు 82,000 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 10 నెలల్లో 69,000 కోట్లు. మొత్తం అప్పు 8,64,000 కోట్లు. ఎఫ్ఆర్‌బిఎం పరిమితి రుణాలు 5,62,000 కోట్లు. గ్యారంటీ రుణాలు 3,01,00,00,000 3,01,01 లక్షల కోట్లు. ఇందిరమ్మ ఇళ్లకు భారీగా నిధులకు కోత. ఇందిరమ్మ ఇళ్లకు కోత పెడితిరి, 6 గ్యారంటీలకు కోత పెడితిరి. మరి ఏమిస్తారు మీరు? ఈ బడ్జెట్ అంకెలైనక అప్పు ఎంత ఉందంటే 82,000 కోట్లు. ఈ బడ్జెట్ నిజంగా అమలయ్యే బడ్జెటా? ఈ అంకెలు నిజంగా అమలైతే ఎన్ని అమలైతాయి? ఎంత అమలు కావంటే ఈ అప్పు పైన ఆధారపడి ఉంటది. 82,000 కోట్లు అప్పు అంచనా ఏశారు. అప్పొస్తే, అప్పు దొరికితే అప్పుడు ఈ అమలైతాయి వీళ్ళు చెప్పినయి. లేదంటే మళ్ళా ఉత్తొత్త అంకెలయి. అంకెలు ఆర్భాటంగా ప్రకటించారు. కొన్నిట్లో కోతేశారు. ఆ ఆర్భాటంగా ప్రకటించిన అంకెలు కూడా నిజంగా అమలైతాయా? నిలబడతాయా అంటే 82,000 కోట్ల అప్పులకి ఒక అంచనా ఏశారు ఈ సంవత్సరం. ఆ అప్పు దొరికితేనే అమలైతాయి. ఇప్పటికే 8,68,000 కోట్ల అప్పు మన రాష్ట్రం పైన ఉందట. 64,000 కోట్లు. ఎఫ్ఆర్‌బిఎం పరిమితి 5,62,000 మాత్రమే. అది దాటిపోయింది. అది దాటి కూడా 3,00,000 కోట్లు దాటింది. ఇప్పుడు అప్పు పుట్టిద్దా? అప్పు ఎవరిస్తారు? రోజువారీ అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రభుత్వానికి, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా వచ్చింది. ఈ అప్పుల పైనే వీళ్ళ అంకెలు, వీళ్ళ గారడి, వీళ్ళ బడ్జెట్లు, వీళ్ళ పరిపాలన, వీళ్ళ మాటలు అంతా అప్పుల పైన నడుతుంది తప్ప ఏదో ఆదా చేసే సంపదని సృష్టించే కార్యక్రమం చేయట్లేదు. ఇది ఒక వార్త. రైట్. ఇది 'ఆంధ్రజ్యోతి'కి సంబంధించి. 12వ తరగతి వరకు స్కూల్లోనేట ఇకపై +2 విద్యా విధానం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. 10వ తరగతి పరీక్షలు రద్దు కావు. విద్యా కమిషన్ ఓఎస్డీ చెబుతున్నారు. విద్యా కమిషన్ నివేదిక ఫైనల్ కాదు. అభ్యంతరాలు ఉంటే కమిటీ 10వ తరగతి పరీక్షలు ఉండవు. 10వ తరగతి పరీక్షల్ని అసలు రద్దు చేసి డైరెక్ట్ ఇంటర్మీడియేట్ అని ఒక చర్చ బయట ప్రచారం జరుగుతుంది. దానిపైన నిన్న మరి ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలో 10వ తరగతి వరకు స్కూల్లోనే ఉంటారంటే కంటిన్యూషన్ ఉంటదా? 10థ్ క్లాస్ ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత కాలేజీ అని ఉండేది గతంలో. అట్లా లేదు. మొత్తం 10థ్ వరకు 12థ్ వరకు స్కూల్ ఉంటదంటాండు. అంటే మధ్యలో 10వ తరగతి ఎగ్జామ్స్ ఉండవా? 8థ్ నుంచి 9థ్, 9థ్ నుంచి 10థ్‌కి ప్రమోట్ అయినట్టు 10థ్ నుంచి 11థ్‌కి ప్రమోట్ అయితారా? ఈ అనుమానాలను విద్యా కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్‌లో ఇది కూడా ఉన్నట్టుంది. ఆ రిపోర్ట్ ఫైనల్ కాదు. కేశవరావు కమిటీ ఏసిన. ఆ కమిటీకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఇది ఒక గందరగోళాన్ని క్రియేట్ చేశారు. ఎగ్జామ్స్ 10వ తరగతి ఎగ్జామ్స్ ఉంటాయా? రద్దు అవుతాయా? దానిపైన ఓఎస్డీ విద్యాశాఖ ఓఎస్డీ అయితే ఒక ప్రకటన చేశారు. రద్దు కావు అని. ఇది ఎంతవరకు గ్యారంటీ? ఒకవైపు ముఖ్యమంత్రి ఏమో 12వ తరగతి వరకు డైరెక్ట్‌గా ఉంటది స్కూలే. ఇక మధ్యలో కాలేజీ అనేది ఉండదు అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఓఎస్డీ ఏమో లేదు లేదు 10వ తరగతి ఎగ్జామ్స్ ఉంటాయి రద్దుగా ఉంటుండు. ఇది ఒక కొంత క్లారిటీ రావాల్సిన అవసరం, ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. రైట్. ఈనాడు పేపర్ చూద్దాం. రైట్. సంక్షేమానికి నవోదయమట. ప్రతి కుటుంబానికి 5,00,000 బీమా. ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్‌తో డిజిటల్ కార్డు. 9 కొత్త పథకాలకు శ్రీకారం. మొత్తంగా ఆ రంగానికి 1,45,591 కోట్ల కేటాయింపు అని చెప్పి ఒక వార్త ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఆరోగ్య భద్రత, ప్రమాద బీమా. పేదల విద్యకు పెద్దపీట. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు 5,000 కోట్లు. గ్యారంటీ హామీల అమలుకు 50,000
711 13,00,00,000 దీంట్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, పేదల విద్యకు పెద్దపీట, గ్యారంటీ హామీల అమలుకు 50,000 ఇయన్నీ కొత్తగా చెప్పారు. సంక్షేమానికి నవోదయము అని చెప్పి బ్యానర్ పెట్టి. ఈ సంక్షేమానికి నవోదయంలో ఈ బడ్జెట్‌లో రాజీవ్ యువకాసం అని చెప్పి 16,00,000 మంది దగ్గర అప్లికేషన్‌లు తీసుకొని రాష్ట్ర యువతకు సంబంధించి, వారి నవోదయానికి సంబంధించి, వారి వికాసానికి సంబంధించి ఏమన్నా ప్రోగ్రెస్ ఉందంటే లేదు. చెప్పలే. ఈ మహిళలకి ఇస్తున్న 2,500 ఇయి గాక కొత్తగా రాజీవ్ వికాసం కూడా పెట్టారు. ఈ వికాసం సంగతేందనేది బడ్జెట్‌లో గూడా దాంట్లో ప్రస్తావించలేదు. వారు ఎదురు చూస్తున్న పరిస్థితి. వీటన్నిటికంటే ముఖ్యం నిరుద్యోగులకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ. 2,00,000 ఉద్యోగాలు 1 ఇయర్‌లోనే భర్తీ చేస్తామన్నారు. 1 ఇయర్ అయిపోయింది. 2 ఇయర్స్ కూడా పూర్తయిపోయింది. థర్డ్ ఇయర్ నడుస్తుంది. దానికి సంబంధించి అసలేం చేస్తున్నారు? 2,00,000, 1,00,000, 1,50,000 అసలు భర్తీ చేస్తారా? చేయరా? ఆ ఉద్యోగ క్యాలెండర్ సంగతేందనేది బడ్జెట్‌లో ఎక్కడ చెప్పలే. ఇటువంటి అనేక అంశం ప్రజలు కోరుకుంటున్న అంశాలు బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. ఒకటి ఇందిరమ్మ బీమా అనేది ప్రజలకు ఉపయోగం కోరుకున్నా లేకపోయినా అదొకటి అద్భుతంగా ప్రకటించారు గానీ, మిగతా విషయాల్లో చాలా విషయాలలో రైతాంగం గాని, యువత గాని, విద్యార్థులు గాని, నిరుద్యోగులు గాని, మహిళలు గాని ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇందిరమ్మ ఇళ్ళకి భారీ కోతలు విధించారు. ఎట్లా నవోదయం అది? ఇందిరమ్మ ఇళ్ళకి కోత, 6 గ్యారంటీలకు కోత ఇచ్చిన తర్వాత నవోదయం ఎక్కడి నుంచి అయింది? 82,000 అప్పు తెస్తే తప్ప ఈ బడ్జెట్ ముందు పడే పరిస్థితి లేదు. ఇది ఏమి నవోదయం? అనేది ఒక చర్చ అయితే ఉంది. రైట్. ఇది ఈనాడుకు సంబంధించి. రైట్. ఆంధ్రప్రభ. 6 గ్యారంటీలకు అగ్రతాంబూలం బడ్జెట్‌లో 50,713 కేటాయించారు. రైతు భరోసా పథకానికి 18,000 చేయూత పథకానికి 14,864 61 అని చెప్పారు. 6 గ్యారంటీలకు అగ్రతాంబూలం కరెక్టే గానీ 6 గ్యారంటీల్లో గతంలో 56,000 అయితే ఇప్పుడు 50,000 ఇచ్చారు. మరి ఇది ఎట్లా అగ్రతాంబూలం అయిద్దనేది మరి ఆంధ్రప్రభ పేపరు రాసిన వార్తకి అర్థమైందో మనం అర్థం చేసుకోవాలి. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. మూసి ప్రక్షాళన ఆగదు అని చెప్పి బడ్జెట్ ద్వారాగా చెప్పారు. మూసి ప్రక్షాళన విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేని దాంట్లో ఒక క్లారిటీ వచ్చింది. రైట్. సాక్షి చూద్దాం. రేషన్ కార్డు ఉంటేనే రైతు కుటుంబ బీమా, మూసి ప్రక్షాళన తప్ప ప్రత్యామ్నాయం లేదు. దేశవ్యాప్త ప్రమాణాలతో 10+2 పద్ధతిలో విద్యా విధానం, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల యథాతథమే. మండలాలు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఇప్పట్లో లేదు. అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీల ఫైల్స్ గవర్నర్స్ పరిశీలనలో ఉన్నాయి. చట్ట ప్రకారమే ఫార్ములా ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ. 3.47 లక్షల కోట్ల అప్పులు తెచ్చాను. అందులో 3,30,000 అప్పులు కట్టేందుకే మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. 3,47,000 రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పులు తెచ్చారట. ఆ అప్పుల్లో 3,30,000 రిటర్న్ అప్పులు పే బ్యాక్ చేయడానికే ఉపయోగించినా తప్ప మిగతాది నేనేం చేయలేదని చెప్పే ప్రయత్నం. మొత్తానికైతే 3,47,000 2.5 సంవత్సరాల్లో అప్పులు చేసిండు రేవంత్ రెడ్డి. అయితే వారు చెప్పిన రేషన్ కార్డ్ ఉంటేనే కుటుంబ బీమా, ఇందిరమ్మ ప్రతి ఇంటికి ఇందిరమ్మ బీమా అని చెప్పారు. అందరికీ అన్నారు. మరి అందరికీ అంటున్నారు, రేషన్ కార్డ్ ఉంటే అంటున్నారు. ఈ రెండిటి విషయంలో క్లారిటీ రావాల్సింది. అందరికీ అన్నప్పుడు ఏంటి? రేషన్ కార్డ్ ఉంటే ఏంటి? మరి రైతు బీమా పరిస్థితి ఏంటి? రైతు బీమాకి నిధులు తగ్గించారు, లేవు. మరి దాన్ని దీంట్లో మెర్జ్ చేస్తారా? మరి రైతులలో కొంతమంది రేషన్ కార్డ్ లేని రైతులు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి రేషన్ కార్డ్ లేని రైతుల వరకు రైతు బీమా పెట్టి, రేషన్ కార్డ్ ఉన్న రైతులను ఇందులో మెర్జ్ చేస్తారా? ఒకవేళ మెర్జ్ చేసే కాడికొస్తే రైతు బీమాకు ఉన్న నిబంధనలే సేమ్ ఉంటాయా? సహజ మరణాలకు కూడా దీంట్లో బీమా వర్తిస్తదా? అనే నిబంధనలు ఇంకా రావాల్సి ఉంది. రేషన్ కార్డ్ ఉంటేనే కుటుంబ బీమా అనేది ఒక క్లారిటీ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు.
ప్రధాన పథకాల కేటాయింపులు ఇట్లున్నాయి. 6 గ్యారంటీలకి 50,712,00,00,000, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 33,685,00,00,000, విద్యకి 26,674,00,00,000, వ్యవసాయానికి 23,179,00,00,000, సాగునీటి రంగానికి 22,615,00,00,000, రీజనల్ రింగ్ రోడ్డుకి 1,525,00,00,000, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌కి 3,683,00,00,000, రాజీవ్ వికాసానికి 5,800,00,00,000, వైద్య ఆరోగ్యము 13,679,00,00,000, పురపాలక కి 17,907,00,00,000, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్‌లో 3,683,00,00,000. మరి తులం బంగారం ఇచ్చే పరిస్థితి ఉందంటే అక్కడ ఏం కనపడట్లే. రైట్. ఆంధ్రప్రభ నుంచి వెలుగు పేపర్. తలసరి ఆదాయం 4,18,000,00,00,000 ఏడాదిలోనే రాష్ట్రంలో 10.2% వృద్ధి నమోదు. జాతీయ సగటుతో పోలిస్తే దాదాపు రెట్టింపు. 11.29 లక్షలతో రంగారెడ్డి జిల్లా టాపు. హనుమకొండ జిల్లా అతి తక్కువగా 2.37 లక్షలు. సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ 2026లో వెల్లడి. తలసరి ఆదాయం 4,18,000 ఒక మనిషి తలకి రూ. 4,18,000 ఆదాయం ఉందట తెలంగాణలో. ఏ మనిషికి ఉంది, ఎంతమందికి ఉందనేది ఇక ఆ లెక్కలు వేరే ఉంటాయి. మొత్తం ఆదాయాన్ని డివైడెడ్ బై చేస్తారు. ఉన్నోడు ఉంటాడు, లేనోడు ఉంటాడు, కోట్లుకున్నోడు ఉంటాడు, తినదరగనోడు ఉంటాడు, తిని ఏం చేయాలో తెలవనోడు ఉంటాడు, తిండి దొరకనోడు ఉంటాడు. అందరికి కలిపి భాగాలు చేస్తారు. ఆ భాగంలో వచ్చింది 4,18,000 జాతీయ తలసరి ఆదాయం కంటే, సగటు కంటే ఎక్కువ ఉందట. ఈ లెక్కలు ఇట్లే ఉంటాయి. ఇక దీంట్లో రంగారెడ్డి జిల్లా టాప్‌లో ఉందట. 11,29,000 తలసరి ఆదాయంలో. హనుమకొండ జిల్లా 2,37,000తోనే చాలా లో స్థాయిలో కింద ఉందట. ఇది ఒక వార్త. రాష్ట్ర అప్పు 8,64,000 రెగ్యులర్ అప్పులు 5,62,000 గ్యారంటీలు, కార్పొరేషన్ల బాకీలు 3,01,000 రాష్ట్రంలో ఒక్కొక్కరిపై అప్పు 2,46,000 ఉంది. ఈ రాష్ట్రంలో ఒక్కొక్కరి పైన ఒక తలకి అప్పు 2,46,000 ఈ రాష్ట్రంలో తలసరి ఆదాయం 4,18,000 అంటున్నారు. ఈ తలసరి ఆదాయం ఉంటుందో లేదో ఎవరికి అందరికి వస్తుందో రాదో కానీ ఈ అప్పు అయితే అందరికి పంచుతారు. తలసరి ఆదాయం ఏంటి? ఒక 1,000,00,00,000 ఉన్నోడికి అదే తలసరి ఆదాయం. అసలు రూ. 1,000 కూడా దొరకనోడిని లెక్కేసి ఇది అది కలిపి డివైడెడ్ బై చేస్తారు. ఇదనమాట తలసరి ఆదాయం అంటే. ఒక 100 మంది జనాభా ఉంటే, జనాభాలో ఒక 10 మంది కోట్ల రూపాయల ఆదాయం ఉన్నోళ్ళు ఉంటారు, ఆస్తులు ఉన్నోళ్ళు ఉంటారు. ఒక 90 మందికి తిండికి కూడా ఎళ్ళనోళ్ళు ఉంటారు. వీళ్ళ ఆస్తి, వాళ్ళ ఆస్తి కలిపి మెర్జ్ చేసి ఇంత ఆస్తి ఉంది దాన్ని డివైడెడ్ బై 100 అనేస్తారు. ఈ 100 మందికి పంచి తలసరి ఆదాయం 4,18,000 అంటాడు. ఇది ఎట్లా అయిద్ది? ఈ 10 మందికి కోట్ల రూపాయలున్నాక వాళ్ళని కూడా ఇందులో కలిపి నువ్వు చేయాల్సిందేంటి తలసరి ఆదాయము? ఈ 10 మందిది వేరు, ఈ 90 మందిది వేరు చేయాల. బిలో పవర్టీ లైన్ వాళ్ళు మొత్తం కలిపి వాళ్ళకి ఉన్న ఆదాయాన్ని డివైడెడ్ బై వాళ్ళ సంఖ్యేసి, డబ్బులున్నోళ్ళ ఆదాయాన్ని వాళ్ళ సంఖ్యేస్తే అప్పుడు అసలు తలసరి ఆదాయం వస్తది. వీళ్ళేం చేస్తారు? మొత్తాన్ని కలుపుతారు. మెర్జ్ చేసి చేస్తారు. 4,18,000 అద్భుతంగా ఉందా తెలంగాణ రాష్ట్రం? ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క తలపైన 4,18,000 ఆదాయం ఉందంటాడు. రూ. 4,18,000 ఆదాయం ఉంది అని చెప్పి. ఏడుంటది? 4,00,000 చూడని కుటుంబాలు చాలా ఉంటాయి. దీన్ని చూపించి మనం చాలా అభివృద్ధిలో ఉన్నాం అంటారు. ఇంకొక వైపు రూ. 2,46,000 ప్రతి ఇంటికి, ప్రతి తలకి, ఇంటికి కాదు, ప్రతి తలకి అప్పు ఉంది. రూ. 8,64,000 తెలంగాణ అప్పు ఉంది. దాన్ని పంచితే మొత్తం తెలంగాణకి 2,46,000 మనకి బాకీ ఆడ కట్టిపెట్టింది. ఇక అది పెరుగుతూనే ఉంటది తప్ప తగ్గదు. రైట్. ఇది వెలుగుకి సంబంధించి.